ఈవినింగ్ స్నాక్స్లోకి ఎప్పుడు బజ్జీలు పకోడీలే కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. డిఫరెంట్ అంటే ఏం లేదు, అందరికీ తెలిసిందే లేండి, స్ప్రింగ్ ఆనియన్ పకోడీ. కానీ నేను ఎలా చేశానో చూపిద్దామని అయితే వీడియో తీశాను. మరి ఎలా చేశానో చూపిస్తాను, చూసేయండి. ఇలా ఆనియన్స్ని అయితే ఇలా స్ప్రింగ్ లాగా అయితే కట్ చేసుకోవాలి. కొంచెం లావుగానే కట్ చేసుకోవాలి ఆనియన్ని. ఇప్పుడు పిండి ఎలా కలుపుకోవాలంటే 2 కప్పుల శనగపిండి, 1 కప్పు బియ్యం పిండి, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని అయితే ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. మరీ పలుచగా కాకుండా ఈ విధంగా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక్కొక్క స్ప్రింగ్ని అయితే మనం పిండిలో ఇలా ముంచేసి వేడి వేడి నూనెలో వేసేసామంటే స్ప్రింగ్ ఆనియన్ పకోడీ అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా అయిపోతుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది కూడా. ఎప్పుడు బజ్జీలు పకోడీలు కాకుండా ఈవినింగ్ స్నాక్స్లోకి ఇలా చేసి పెట్టండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇంకా లాస్ట్లో అయితే పచ్చిమిరపకాయలు, కరివేపాకులను అయితే ఫ్రై చేసేసుకొని వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.